మీకు దైవభక్తి మెండుగా ఉన్నట్టు మీ రూమ్లో ఈ ఫోటోలన్నీ చెప్తున్నారు. యా, ఇది మా ప్రొడ్యూసర్ రూము. బట్ మీకు కూడా దైవభక్తి 100% సనాతన ధర్మం అనేది నా డిఎన్ఏలో ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజన్ అండ్ ఐ వాంట్ టు సే దిస్ టు చాలా చాలా బలంగా చాలా గౌరవంగా చెప్పాలనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నాకు ఈ అవకాశం ఇందుకు రాలేదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అండ్ ఇది ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. ఐ థింక్ ఇప్పుడు వస్తున్న అనేక సినిమాలు చూస్తున్నారు, ఈ రివైవలిజం, కల్చరల్ రివైవలిజం అండ్ మన మూలాల్లోకి వెళ్ళడం, ఇవన్నీ బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి సినిమాల్లో. హరీష్ శంకర్ గారి నుంచి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఒక సనాతన ధర్మాన్ని పాటించే ఒక బ్రాహ్మణ్ హీరో చూపించిన డీజేలో దువ్వాడ జగన్నాథంలో జనరల్గా సినిమాల్లో బ్రాహ్మణ్స్ అనేది కమెడీలకు పెట్టి వాళ్ళు ఎక్కువగా పప్పు తినేసి గ్యాస్ వదులుతారు, ఇలా కామెడీలు చేసే పాత్రల నుంచి గాయత్రి జపం చదువుకుంటూ ఫైట్ చేసి ఒక అల్లు అర్జున్ని చూపించానండి. సో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు. బట్ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నారు, శాపాదపి శరాదపి. సనాతన ధర్మం పాటించేవాడు బ్రాహ్మణ ఎక్కర్లేదు, ఎవరైనా సరే అవసరం వచ్చినప్పుడు సనాతన బ్రాహ్మణ్ అనేది ఒక స్మాల్ పార్ట్. అగ్రకుల దురహంకారంలోనే చాలా విషయాలు జరిగిపోతాయి. హిస్టరీ తవ్వుకుంటే అన్నీ ఉంటాయండి. బట్ నా దృష్టిలో హిందూయిజం అనేది చాలా మంది చెప్పినట్టుగా వే ఆఫ్ లివింగ్ అండి. అతనికి యజ్ఞోపవితం ఉన్నా లేకున్నా అతను కనుక సనాతన ధర్మాన్ని పాటిస్తే అతని బ్రాహ్మణి కంటే ఎక్కువ అతని కాళ్ళ అసలు ఒకటి గమనించండి. అందరూ ఊరికే ఈ చిన్న టార్గెటింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. రాముడు క్షత్రియుడు, అక్కడ ఉండే పూజారి బ్రాహ్మడే కదా. రాముడి కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకునే బ్రాహ్మడే కదా. కృష్ణుడు యాదవుడు, అతని కాళ్ళు గడిగేది బ్రాహ్మడే కదా. ఒక్క బ్రాహ్మణ దేవుని చూపించండి నాకు, దేవుళ్ళలో ఒక బ్రాహ్మణ చూపించండి నాకు, అంతే కాదు కదా. సో కులం అనేది నథింగ్ అండి. ఇది హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ ధర్మాన్ని నమ్మేవాడు ఎవడైనా సరే బ్రాహ్మడి కంటే ఎక్కువ నా దృష్టిలో. చాలా 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 ఇంత ఉద్వేగం ఎప్పుడు మీలో చూడలేదు. పరిస్థితులు అలా ఉన్నాయండి, ఇవాళ రేపు పరిస్థితులు అలా ఉన్నాయి, ఉద్వేగపడేలా ఉన్నాయి. సో మీ నుంచి అయితే ఇటువంటి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% అండి, 100%. ఇండ్ ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తారు. బహుశా విమర్శలకు కారణం సామాజిక పరిస్థితులు అయిండొచ్చా కొంత? ఎనీథింగ్ అండి. సామాజిక పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయండి. విచక్షణ అనేది మనలో ఉండాలి. ఒకసారి ఒక మచ్చరవి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు చెప్పాను నేను, భారతదేశంలో ఇస్లాం కానీ బౌద్ధ మతం కానీ క్రిస్టియానిటీ కానీ వేరే ఏ మతమైనా సరే ఇంత ప్రబలంగా వ్యాపడానికి కారణం హిందూ మతం. ఎందుకంటే వీఆర్ యాక్సెప్టర్స్. కరెక్ట్. మనం మన దేశంలో ఎలో చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనకి ఇన్సెక్యూరిటీ లేదు కాబట్టే మిగతా మతాలన్నీ ఇంత బలంగా ఇక్కడ వ్యాపించాయి. దానికి కారణం హిందూయిజం నా ఫీలింగ్. హిందూయిజం అండ్ ఆల్సో ఎనీబడి హూ లివ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అక్కడ టాప్ టు టో, అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్రీబడి, ఈ నేల మీద ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే మూలాలు చూసుకుంటే. అనంత్ శ్రీరామ్ గారు ఒక సందర్భంలో అన్నారు. రైట్. సో ఈ సినిమాలో మీరు అనంత్ శ్రీరామ్ గారి చేత పాటలు రాయించారా? లేదండి, 4 పాటలే ఉన్నాయి. నా ఫేవరెట్ లిరిసిస్టులు ఏమో చాలా మంది ఉన్నారు. నలుగురికి మాత్రమే అవకాశం ఉంటే నేను నాకు అప్పుడు అందుబాటులో ఉన్న నలుగురితో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి హరీష్ గారు? కళ్యాణ్ గారు ఇస్ అబౌట్ టు రిటర్న్ టు షూట్స్ అండి. సెప్టెంబర్ ఎండ్ కానీ అక్టోబర్ నుంచి కానీ తిరిగి సినిమా రిజ్యూమ్ చేస్తాను. విల్ దట్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ యువర్ కెరియర్? తదాస్తు, అంతే అవ్వాలని కోరుకుంటాం కదా, ఎలా చెప్తాం కాబట్టి. అది ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ కోసం ఎప్పటికప్పుడు ఇదే బిగ్ అని అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాలో మిస్టర్ బచ్చన్ ఇస్ మై ఫేవరెట్ అండి. లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్, ఫేవరెట్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. అయితే నిజాయితీ గురించి ఈ రోజుల్లో చెప్పడం అనేది కరప్షన్ బాగా ఇదైపోతున్న టైంలో ఇట్స్ వెరీ నెసెసరీ. కరెక్ట్. అండ్ ఇది ఎవరికి నచ్చుతుంటారు? ఫ్యామిలీ ఆడియన్సెస్? ఆబాల గోపాలాన్ని అలరించే దర్శకుడు హరీష్ శంకర్ అనే టాక్ రావాలి సినిమా తర్వాత. ఆబాల గోపాలాన్ని అలరించే హీరో రవితేజ గారు. ఆబాల గోపాలాన్ని అలరించే యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు. అంతేగా. ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం. నిజమే. మీరు చూడండి, మీరు త్యాగరాజ కృతులు పాడతారు, రామోయిజం అంటారు. సో మీ స్పాన్ ఆఫ్ థింకింగ్ చూడండి. అసలు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మైల్డ్, వైల్డ్, బోల్డ్ అన్నీ. సో ఆ విధంగా చూస్తే యాక్చువల్లీ మనం ఏది కాదండి, మనం అన్నీ అనుకుంటాం. అంతా అది సృష్టి నుంచి ప్రవహిస్తున్న ఒక ప్రవాహమే. మీరు నమ్ముతారుగా దేవుడిని? 100% నమ్ముతారు. శక్తి లేకపోతే ఏదో ఒక శక్తి, దేవుడు ఉన్నదే దేవుడు, మనం జస్ట్ నిమిత్తం మాత్రం అంతే. అదే. సో ఎనీవే, అయితే మీ నుంచి ఒక మంచి ఫిలసాఫికల్, స్పిరిచువల్
ఇండియన్ హెరిటేజ్ ఇండియన్ స్పిరిట్ ఆఫ్ హీరోయిజం ఉండే కథలు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఎలా చూపిస్తారో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే చాలండి. చాలా అంతేనా? అలా ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అని వీఆర్ ఆల్ అంటే పోలీస్ గెట్ కదా మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కాస్ట్యూమ్స్ వేసే ఛాన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అటైన్ చేసిన ఇమేజ్కి చాలా దానికి తగ్గట్టుగా ఒక ధీటుగా